సో రైతులు రేట్లు పెంచేశారు, విపరీతంగా రేట్లు పెంచేసి కూర్చున్నారని చెప్పి ఇంకొకటి కొత్తగా ఎలిగేషన్ తీసుకొని వస్తున్నారు. నిజంగా వాస్తవంగా మీరు అన్నట్టు రాజధాని అనౌన్స్ చేయకముందే రేట్లు ఉన్నాయంటున్నారు. ఆటోమేటిక్ రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత రేట్లు పెరుగుతాయి. వాళ్ళు డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే, వాళ్ళే మొత్తం అమ్మట్లేదు కదా. గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ దగ్గర 1 ఎకరా తీసుకొని 1250 గజాలు ఇచ్చిందో వాళ్ళకి నచ్చిన రేటు అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉంది. దీన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. భూముల రేట్లు పెంచేశారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారని చెప్పి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఏ పర్సన్ హూ హ్యాస్ ల్యాండ్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు ఈ సపోజ్ టు బి ద కింగ్. ఎస్ మేడం. ఇప్పుడు మనం కోకాపేటలో 40 కోట్లు 50 కోట్లు చెప్తున్నాం. ఒకప్పుడు 8 లక్షలు 10 లక్షలే ఉండే అక్కడ. అవును. సో డెవలప్మెంట్ తగ్గినట్టు రేట్లు కూడా పెరుగుతాయి. అది ఫార్మర్స్ అయినా మీరైనా నేనైనా అదే చేస్తాం. డిమాండ్ ఉంటే ఎవరైనా అదే చేస్తాం. అండ్ ఇప్పుడున్న రేట్లు అదేం కొత్త రేట్లేం కాదు. ఒకప్పుడు ఉన్న రేట్లే ఉన్నాయి అవి, కాకపోతే మధ్యలో పడిపోయాయి. దే కిల్ ద ప్రైస్. ఇప్పుడు 2014-15 ఐ థింక్ 2016-17లో ఐ టు రోమ్ ఇన్ దోస్ ఏరియాస్. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేసాం మేము అప్పట్లో. సో అప్పుడున్న ప్రైసెస్ ఇప్పుడు ఉన్నాయి, దానికంటే ఎక్కువ అయితే ఏమీ లేవు. అప్పుడు 4-5 ఉన్నట్వి ఇప్పుడు 6-7 చెప్తున్నారేమో అంతే. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎనీథింగ్ విల్ స్టార్ట్. ఇంకొకటి ఉంది, ఇంకో 2-3 ఇయర్స్ ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ప్రైజెస్ మీద ఆగారో ఇంకో 2-3 ఇయర్స్ టైం ఇచ్చారనుకోండి, అది ఇంటూ 3-4 కూడా అవుతుంది. సో అప్పుడు మళ్ళీ రైతులు రేట్లు పెంచారని చెప్పడానికి లేదు. ఇప్పుడు రేట్లు పెంచారు అనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు మీ ల్యాండ్ మీకు నచ్చిన రేటుకి ఇస్తారు, ఇక్కడ పెంచేది ఏంటి నాకు అర్థం కావట్లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదండి, ల్యాండ్ రేట్లు ఏం పెరగలేదు. బేసిక్లీ ఉన్న రేట్ అవసరానికి తక్కువలో అమ్ముకున్నారు ఒకప్పుడు. ఇలా ప్రచారం చేయటం వల్ల దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బేసిక్లీ కొనాలనుకున్న వాళ్ళు 100% ఇంట్రెస్టెడ్ అయితే అది ఏ ప్రైస్ కైనా కొంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు. ఇది రియల్ ఎస్టేట్ ని ఒక రకంగా కిల్ చేయడానికి ఒక ప్రచారమే తప్ప అక్కడ రేట్లు లేవని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఆ రేట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేట్సే అవి. కాజా సర్కిల్ దగ్గర చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అలాంటి చుట్టుపక్కల ఏరియాలో 5-6 CR ఉండటంలో తప్పు లేదు. ఇప్పుడు తాడేపల్లిలో కొన్ని విల్లాస్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద విల్లాస్. అక్కడంతా ఆపోజిట్లో మీకు 6 crores 7 crores ఉన్నాయి ల్యాండ్స్. సో ఆ రేట్స్ అప్పట్లో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. నన్ను అడిగితే హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక హై రైజ్ ఉన్న ల్యాండ్కి ఆపోజిట్లో ల్యాండ్ చూసుకుంటే 20 కోట్లు 30 కోట్లు చెప్తారు. జనాలు అడిగేది ఏంటంటే ఇక్కడ డెవలప్ అయింది, అక్కడ డెవలప్ అవ్వలేదు అని. ఆపర్చునిటీ ఇస్తేనే కదా వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు. ఇప్పుడు ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతుంది, ట్యాక్స్ అమౌంట్స్ వస్తుంది, రిజిస్ట్రేషన్ వస్తుంది, టోటల్ రెవెన్యూ టు ద గవర్నమెంట్ మేజర్ వచ్చేది మనకి రియల్ ఎస్టేట్ నుంచే. సో ఆ రియల్ ఎస్టేట్ని డెఫినెట్గా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఆ రేట్లు లేకపోతే సిటీ డెవలప్ కూడా అవ్వదండి. రైతులు లేకపోతే సిటీ 100% సపోర్ట్ ఉండాలి, ఆ రేట్లు కూడా ఉండాలి. అప్పుడే మీకు బ్రాండెడ్ వస్తారు. ఏదో మరీ పీనట్స్ కమ్మితే కూడా ల్యాండ్లు తీసుకొని వదిలేసుకుంటారు. సో వెన్ ఎ బిజినెస్ మ్యాన్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు దాట్, రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉండాల్సిందే. ఆ రీజనబుల్ ప్రైస్లో కొన్ని కట్టి హ్యాస్ టు సెల్ ఇట్ అంటే బెటర్ ప్రైస్. అప్పుడే కదా మనకి డెవలప్మెంట్ అనేది కనపడుతుంది. అమరావతిలో డిమాండ్ దగ్గర సప్లై ఉంది, యాక్చువల్లీ ఎక్కువ ఉంది ఇప్పుడు, ఎందుకంటే అందరు అక్కడ నుంచి ఇట్టొచ్చేసారు కాబట్టి. కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ మనకి అది బ్యాలెన్స్ అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు మొత్తం 9 నగరాలుగా డెవలప్ చేస్తానని చెప్పి అన్నారు. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ ఆ కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో దాని చుట్టుపక్కలే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని విన్నాం. సో అక్కడే ఇన్వెస్ట్ చేయాలా, లేకుంటే అమరావతిలో 29 గ్రామాలలో మొత్తం ఈ 9 నగరాలు ఎక్కడైతే విస్తరిస్తున్నాయో సో ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? బేసిక్గా ఇప్పుడు మాకు వచ్చే, అంటే నేను ప్రాక్టికల్ స్పీకింగ్, మాకు వచ్చే కాల్స్ ప్రకారం మాకు అమరావతి కంటే కూడా చుట్టుపక్కల ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్కే వస్తున్నారు. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, తాడేపల్లి, మనకి కాజా సర్కిల్, మంగళగిరి, విజయవాడ ఆ ఏరియాస్లోనే ఎక్కువ ల్యాండ్స్ అడుగుతున్నారు. ఎందుకంటే అమరావతి రేపు చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా అవుతుందా లేదా ఆ టెన్షన్లు ఇప్పుడు కూడా కొంతమంది జనాలు అయితే ఉన్నారు. ఇప్పుడు నిన్న బడ్జెట్ అనౌన్స్మెంట్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్ అనౌన్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డెఫినెట్ ఈసారి ఇంకోటి ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఫాస్ట్గా చేస్తారు. 3.5 years కంప్లీట్ చేస్తాను. ఎందుకు అంటే దట్ ఈస్ హౌ నెక్స్ట్ టైం హీ విల్ విన్. ఇది చేయలేకపోయారు అనుకోండి, ఇది స్లో డౌన్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం పబ్లిక్ విల్ నాట్ ఓట్ ఫర్ హిమ్. సో ఈసారి 100% హీ విల్ ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ అవుతుంది. అందులో ORR అనౌన్స్మెంట్ అయిపోయింది, ORR వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ వర్క్ అది ఏదైతే ఉందో ఈ విల్ డెఫినెట్లీ 100% ఫోకస్ ఆన్ దట్. సో అమరావతి ఇన్వెస్ట్ మీద ఐ బెట్ 100% పీపుల్ క్యాన్ ఇన్వెస్ట్ అండి. మొత్తం ఈ 29 గ్రామాలు కాకుండా 29 గ్రామాలు, విజయవాడ, ఇటు గుంటూరు, మంగళగిరి చుట్టూ 45 kilometers పరిధిలో, 40 to 50 kilometers 50 to 60, 65, 70 kilometers వరకు దే కెన్ హ్యాపీలీ ఇన్వెస్ట్. ఎందుకంటే అక్కడ అన్ని ఉన్నటివి మంచి మంచి ల్యాండ్స్ ఉన్నాయి.
మనకి హైదరాబాద్ లా కంటే కూడా మంచి ల్యాండ్స్ ఉన్నాయి అటుపక్క. అంటే మీరు అనేది 60 to 70 కిలోమీటర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నారు. చేయొచ్చు. అంటే అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ రావటం కారణంగానే ఈ ప్రాంతాలన్నీ రేట్లు పెరుగుతాయి అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. హైదరాబాద్కి ఇంత రేట్ ఎందుకు పెరిగింది? బికాస్ ఆఫ్ అవుటర్ రింగ్ రోడ్. ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు హైదరాబాద్లో చాలామంది దాన్ని చాలా సీరియస్గా తీసుకోలేదు. అంత దూరం ఎవరు వెళ్తారు ఏంటి అనేది. వన్స్ అవుటర్ రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. సో ఇదే విధంగా రేపు అమరావతిలో కూడా అవుటర్ రింగ్ రోడ్ కానీ కంప్లీట్ అయిపోతే, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, నిధులు కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళు ఇస్తున్నారు. సో ఒకసారి కానీ ఊహిస్తే ఎలా ఉంటుంది మేడం అమరావతి రింగ్ రోడ్ కానీ కంప్లీట్ అయిపోతే? ఏ సిటీ డెవలప్ అవ్వాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద మేజర్ థింగ్. ఆ ఇన్ఫ్రాలో రోడ్స్ అనేది ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో డెఫినెట్లీ మనకి ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అంటే నవ్వుకున్నారు. బికాస్ పీపుల్ వేర్ ఆస్కింగ్ హైదరాబాద్కున్న పబ్లిక్ ఇంత సినిమా అవసరం అని. కానీ ఇప్పుడు చూడండి మోర్ దెన్ 5 years పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఏదైనా కూడా ఒక విజన్తో ముందుకెళ్తేనే అవుతుంది. అండ్ రోడ్ కనెక్టివిటీ అది ఇప్పుడు మనది మాత్రమే కాదండి. ఇప్పుడు ఏ స్టేట్ తీసుకున్న రోడ్ కనెక్టివిటీ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడే మీకు డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ కనపడుతుంది. అండ్ ఓఆర్ఆర్ ఈజ్ ద మేజర్ డిసిషన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో అది మనకి కనెక్టివిటీని ఇంకా పెంచుతుంది. ఆ కనెక్టివిటీ వల్ల ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఏరియాస్కి కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకొకటి ఉంది, ఇప్పుడు 10 కోట్లు 12 కోట్లు పెట్టుకొని అమరావతిలో ఎవరైతే ల్యాండ్స్ తీసుకోలేరో 3 కోట్లు 2 కోట్లు పెట్టుకొని కొంచెం ముందుకొచ్చి తీసుకుంటారు. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ రావటం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ అయితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయితే డెడ్ అవ్వదు. బికాస్ ఇన్ఫ్రాలో రోడ్ కనెక్టివిటీ ఉంటే ఎనీవేర్ ఎనీ డెవలప్మెంట్ విల్ హ్యాపెన్. సో ఈ అవుటర్ రింగ్ రోడ్ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ డిసిషన్ ఎనీ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్. అందులో ఇప్పుడు క్యాపిటల్ అక్కడ వస్తుంది కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో పెద్ద అమౌంట్ లేదు, కొంచెం అమౌంటే ఉంది అనుకుంటే కూడా ఈ అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు అనేది మనకున్న బడ్జెట్లో ఎక్కడ దొరికితే ఆ బడ్జెట్కి అక్కడ తీసుకోమంటారు? తీసుకోవచ్చు, కానీ తీసుకొని ఒక 5 to 10 years వదిలేయాలి దాన్ని. ఓకే, వెంటనే మీకు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ అవ్వదు, మీరు రీసేల్ చేయలేరు. 5 years తర్వాత క్లారిటీ అయితే వస్తుందిలేండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ట్రేడింగ్ టైం అండి యాక్చువల్లీ అమరావతి. ఇప్పుడు ఎవరైతే అమౌంట్ తీసుకుంటారో అంటే ఇప్పుడు అనౌన్స్మెంట్ లెవెల్స్లో ఉన్నాయి. ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందో సడన్గా ప్రైజెస్ షూటప్ అవుతుంది. ఆ టైంలో మీరు రీసేల్ చేసుకోవాలి, అంటే ట్రేడింగ్ చేసుకోవాలి. ఒక్కసారి ఆ ప్రైస్ షూటప్ అయినాక చాలా గ్యాప్ వచ్చేస్తుంది, 2 to 3 years మినిమం వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకున్నాక ఇప్పుడు బడ్జెట్ కూడా అనౌన్స్ అయిపోయింది కాబట్టి అమరావతిని ఇంకెవరు టచ్ చేయలేరు, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ అమౌంట్ తీసుకొని ఎప్పుడైతే అక్కడ డెవలప్మెంటల్ వర్క్స్ స్టార్ట్ అవ్వటం మొదలు పెడతారో దే కెన్ ట్రేడ్ దేర్ ప్రాపర్టీస్. అక్కడ మంచి మార్జిన్స్ వస్తాయి. అది వద్దనుకున్న వాళ్ళు మినిమం 3 to 4 years or 5 to 10 years ప్రాపర్టీని వదిలేసేయాలి.